2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్ అక్కడ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత గతం నుంచి కూడా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదనో, లేకపోతే కేసీఆర్‌ని సరిగ్గా సపోర్ట్ చేయలేదనేటువంటి కోపంతో కేసీఆర్‌ని ఎగతాళి చేశారు, పార్టీని ఎగతాళి చేశారు అనే అంశంలో పాటు రకరకాల రీజన్స్ వల్ల ఏబిఎన్ మీద, టీవీ9 మీద పేకల దాకా ఉండేది కేసీఆర్‌కి. ఆ తర్వాత ఓవర్ ద ఇయర్స్ ఏం చేశారంటే ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటి రవిప్రకాష్‌ని పక్కకి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ, రజనీకాంత్ లాంటి వాళ్ళని పైకి తీసుకొస్తూ, ముఖ్యంగా ఇక్కడ పాత్ర పోషించింది ఎవరంటే మెగా ఇంజినీరింగ్, మై హోమ్ కంపెనీ ఉంది కదా. సో వీళ్ళిద్దరూ ఇక టీవీ9 కంప్లీట్గా ఆల్మోస్ట్గా ఎక్వైర్ చేసినటువంటి సిచ్యువేషన్. దాంతో రవిప్రకాష్ యొక్క షేర్లు ఒక రకంగా బలవంతంగా లాక్కున్నారనేటువంటి మాట వినిపిస్తుంటుంది. సో ఆయన్ని ఇంకా టీవీ9 నుంచి ఆల్మోస్ట్ గెంటేసిన పరిస్థితి. సో అయితే ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆర్టీవీ పెట్టుకుని చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేస్తున్నారు. బట్ గతంలో ఖాళీగానే ఉండేవారు. సో మీడియాలో ఇప్పుడు ఈరోజు టీవీ9 ఇలా ఉందంటే డెఫినెట్లీ మంచో చెడో రవిప్రకాష్కి చాలా పెద్ద మేజర్ రోల్ ఉంది. అంటే వరస్ట్ త్రిషా బాత్రూమ్ వీడియోలు వేసుకుని పైకి వచ్చిన ఛానల్గా నేను ఎప్పుడు డిస్క్రైబ్ చేస్తుంటాను టీవీ9లో. అప్పట్లో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు త్రిషా బాత్రూమ్ వీడియోలు వేసుకుని ఫేమస్ అయినటువంటి ఛానల్. అంటే ఒక ఏ మీడియా హౌస్ కూడా ఇంత నీచంగా పైకి రాకూడదు అనుకుంటే టీవీ9 ఫస్ట్ ఎగ్జాంపుల్. అయితే అప్పుడు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అట్లా తీసుకొచ్చినటువంటి ఛానల్ నుంచి ఈయన్ని బయటికి గెంటేశారు కాబట్టి ఆర్టీవీ పెట్టారు. ఆర్టీవీలో ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది. మొన్న ఎలక్షన్ ముందు కరెక్ట్గా ప్రిడిక్షన్స్ కూడా చెప్పారు, సర్వేలు కూడా చేసి చెప్పారు. అయితే మెగా ఇంజనీరింగ్ గురించి వరుస పెట్టి కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు రవిప్రకాష్. అంటే గతంలో ఈయన బయటికి రావడానికి కారణం ఏంటంటే మై హోమ్, మేఘా వీళ్ళే కాబట్టి మేఘాకు సంబంధించి రకరకాల ఇష్యూస్, అంటే కాళేశ్వరంలో నిజంగానే జరిగింది. కాళేశ్వరంలో ప్రాజెక్టులో ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని కూలిపోవడము, వీటన్నిటికీ డెఫినెట్లీ వెనక మేఘా ఉంటుంది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళదే కాబట్టి వాళ్ళ మీద ఆరోపణలు ఉంటాయి డెఫినెట్లీ. సో అయితే ఒక విషయం, ఇప్పుడు మనందరినీ అధవానం చేస్తుంది రాజకీయ నాయకులను ఎందుకు చెప్తూ ఉంటానంటే నేను ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు. దీనికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదానీ పేరు చెప్తే కాంగ్రెస్ పార్టీ అసలు పిచ్చ కోపంతో రైజ్ అయిపోతుంటుంది. మనం కూడా రైజ్ అవుతాం సామాన్యులు, ఎందుకంటే మోడీ అన్ని దోచిపెట్టాడు వాళ్ళకని. నిజం కూడా అది కాదని కాదు ఇక్కడ. అయితే ఇదే అదాని మళ్ళీ పెట్టుబడులు పెట్టడం తెలంగాణలోకి వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, పెట్టుబడులు పెట్టించుకుంటామని స్వయంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ చెప్పారు, రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అంటే డబ్బు అనేది ఆల్రెడీ మోడీ దోచిపెట్టారు, అప్పనంగా దోచిపెట్టారు, వాళ్ళు ట్యాక్స్లు కట్టట్లేదు, ఇవన్నీ మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీయే. నిజం కూడా అది, నేను కాదంట్లా. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదానీ వైపు నుంచి ఆల్రెడీ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకోవడం, ఇంకో రేపు పొద్దున మళ్ళీ వచ్చినా తీసుకుంటామని చెప్పడం. అంటే అల్టిమేట్గా డబ్బున్న వాడిదే పైసే అవుతుంది ఇక్కడ, రాజకీయ నాయకులది కూడా కాదు. అట్లాగే మెగా ఇంజనీరింగ్ను కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు, అంతకుముందు నవోదయకు ఎవరికో ఉండేది ఇండస్ట్రీస్ వాళ్ళకి, పోలవరం ఉండేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో. జగన్మోహన్ రెడ్డి రాగానే మెగా చేతిలో పెట్టారు దాన్ని తీసుకెళ్ళి. అంటే కేసీఆర్ జగన్ మధ్య ఉన్నటువంటి ఒక లాలూచియో లేకపోతే ఒక అండర్స్టాండింగ్ వల్ల మెగా ఇంజనీరింగ్ చేతిలో పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మెగా ఇంజనీరింగ్ తీసేస్తారు, దరిదాపుల్లో కూడా రానివ్వరు, పోలవరం దరిదాపుల్లో కూడా రానివ్వరు అని రవిప్రకాష్ చాలా గట్టిగా నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి టీవీ9 వాళ్ళ శత్రుత్వం ఉంది. తెల్లారి దగ్గర నుంచి మెగా ఇంజనీరింగ్ చేసినటువంటి అనేక అన్యాయాలు నిజం కూడా కావచ్చు, తీవ్రమైనటువంటి ఆరోపణలు విత్ ప్రూఫ్స్ ఆయన బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో సడన్గా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళనే కంటిన్యూ చేస్తాము, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చెప్తున్న కారణంగా అని చెప్పిస్తారు. అంటే అక్కడి నుంచి నరకు వచ్చింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. సో ఈ రకంగా ఇక్కడ మెగాని ఎత్తి చూపిస్తున్నావా, అదానిని ఎత్తి చూపిస్తున్నావా అని కాదు, ఈ దేశంలో డబ్బున్న వ్యక్తిదే అల్టిమేట్గా మాట నెగ్గుతోంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపేశారు అని జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా కొంతమందిని రెచ్చగొట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయో, రిలయన్స్ మీద అప్పట్లో దాడులు కూడా చేశారు వైసీపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు. ఒక పుకార్ లాంటిది వస్తే సాక్షిలో, అదే రిలయన్స్ సంబంధించిన, అదే అంబానీకి సంబంధించినటువంటి పరిమళనత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీ సీట్లు గెలిపించుకుని రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి. సేమ్ ఇప్పుడు అదే చేస్తున్నారు చంద్రబాబు కూడా. మెగా ఇంజనీరింగ్ గురించి ఎవరైతే రకరకాల మాటలు మాట్లాడేది ఒక దారుణమైనటువంటి సంస్థని ఆరోపిస్తున్నారో, ఇప్పుడు అదే మెగా ఇంజనీరింగ్కి మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మెగా తప్పు చేసిందని చెప్పట ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నా కూడా దాన్ని వెంటనే ఆమోదయోగ్యం చేసి మళ్ళీ అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేద్దాం అన్నారంటే, అల్టిమేట్గా డబ్బున్నటువంటి సంస్థలే ప్రభుత్వాలను శాసిస్తున్నాయి అని చెప్పడానికి ఈ రెండు చాలా చిన్న ఉదాహరణలు. కానీ ఇవి బయటికి రానివ్వరు. ఇప్పుడు ఈ రెండు అయితే అదానిదంటే మన కాంగ్రెస్ అంటే వచ్చింది, ఇప్పుడు కూడా చంద్రబాబు ఓకే చేస్తే వచ్చింది, కానీ పరిమళనత్వం అనేది జగన్ టైంలో తెలిసింది. కానీ ఇలాంటివి నరేంద్ర మోడీ నుంచి కేరళ సీఎం వరకు మీరు ఈ దేశంలో ఎవరిని తీసుకున్నా, ఎన్ని సందర్భాలు తీసుకున్నా కూడా ఇవి జరుగుతూనే ఉంటాయి. అల్టిమేట్గా డబ్బున్నవాడే మన నెత్తిన కాలేసి తొక్కుతూ ఉంటాడు. దానికి ప్రభుత్వాలు దేహి అని సంతోషంగా అంగీకరిస్తూ ఉంటాయి మన నెత్తిన ఎక్కి తొక్కడానికి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కింద రాయండి.